అంటే తెలంగాణ రాష్ట్రంలో సరే పుట్టగానే ఎవరు నడవరు, తీన్మార్ మల్లన్న ఒక వ్యూహంతోనే వెళ్తా ఉన్నాడు. తీన్మార్ మల్లన్నకు తనదైన శైలిలో ఒక వ్యూహం కొద్దున్నాడు. వచ్చిందా మనకు వచ్చిందా? మన టికెట్ వచ్చిందా? ఇక్కడ ఆశిస్తున్నాం కదా టికెట్ వచ్చిందా? మనం ఎంతసేపు ఉన్నా అక్కడనే ఉంటాం. తెలంగాణ రాష్ట్రంలో తనకంటూ ఒక సిద్ధాంతం ఉంది, తనకంటూ ఒక లక్ష్యం ఉన్నది. మీ బేవర్సగాళ్ళతో టైంపాస్ చేసే లెక్కలలో తీన్మార్ మల్లన్న లేడు. ఈయన చూస్తున్నాడు తీన్మార్ మల్లన్న గజ్జ అనుకుతున్నాడు. ఈ పెద్ద పులే ఈడు పెద్ద పులే గజ్జ అనుకుతాడు అన్నట్టు. సిగ్గుండాల కొంచెం ఏమైనా మాట్లాడడానికి. ఈ ముచ్చట్లు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అరే మీ ముఖాలకు బీసీలకు 42% రిజర్వేషన్ ఏమైంది? కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఇస్తా అన్న వాట ఏది అని అడిగారు ఎప్పుడన్నా? అది సోయలేదు. ఇలాంటి బేవర్స్ నా కొడుకులు తగులుతూ ఉంటారు. అయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మీరు ఈ ఉద్యమాలను బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీకు సోయి ఉంటే, మీరు నిజంగా బీసీ పుట్టుక లేకపోతే ఈయన కూడా బీసీల మీద ప్రేమ ఉంటే, బీసీలకు 42% రిజర్వేషన్ ఏమైంది? ఉద్యోగ విషయాలలో మీ రిజర్వేషన్ ఏమైంది? నిజంగా రాజకీయ పరంగా బీసీలకు ఇస్తానన్న కామారెడ్డి డిక్లరేషన్ హామీ ఏమైంది అని అడగాలి.